సింపుల్‌గానే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాకపోతే 2 శ్లోకాలు ఈరోజు చర్చిద్దాము. అందరూ శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఈరోజు మనము ధన్యవాదాలు. హరే కృష్ణ. దండవత్ ప్రణాం. చైతన్య చరితామృతాన్ని మనము చర్చిస్తూ ఉన్నాము. అందులో మనము మొట్టమొదటి ఆదిలీల మొదటి అధ్యాయంలో చతుశ్లోకి భాగవతాన్ని చర్చిస్తున్నాము. ఇప్పటి వరకు మనము 2 శ్లోకాలు ఆల్రెడీ చర్చించాము. ఈరోజు మనము 3వ శ్లోకాన్ని చర్చిస్తూ ఉన్నాము. 3వ శ్లోకం ఏమిటి అంటే, బ్రహ్మదేవుడు స్వయంగా భగవంతుని 4 ప్రశ్నలు అడిగారు. ఆ 4 ప్రశ్నల్లో కూడా మొదటి 2 ప్రశ్నలకి సమాధానం ఆల్రెడీ మొదటి 2 శ్లోకాల్లో చర్చించాం. ఏమిటండి ఆ ప్రశ్నలు, ఎవరైనా చెప్పగలరా? ప్రాకృతిక శక్తి అప్రాకృత శక్తి గురించి నాకు చూపించు అని అడిగాడు బ్రహ్మదేవుడు, మొదటి ప్రశ్న. రెండోది యోగమాయ మహామాయ శక్తుల గురించి అడిగాడు, అది కూడా చెప్పారు. ఇప్పుడు మన మిగతా ఆంతరంగిక శక్తుల గురించి చెప్తారని. భగవంతుని లీలల గురించి 3. భగవంతుని ఆధ్యాత్మిక భౌతిక జగత్తులో లీలలు ఎలా చేస్తారు? ఓకే. భగవంతుడు భౌతిక మరియు ఆధ్యాత్మిక జగత్తులో లీలలు చేశారు. ఆయన లీలలు దేనితో చేస్తారు? ఏ లీల చేసినా నిన్న మనం చెప్పుకున్నాం. ఆయన లీల ఏం చేసినా ఆయనకి సహాయం చేసేది ఎవరు? యోగమాయ. యోగమాయ మరియు మహామాయ. యోగమాయ మరియు మహామాయ ఆయన యొక్క శక్తులు. ఆయన శక్తులతోని ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తులలో లీలలు ఎలా చేస్తారు అంటే, ఆయన యొక్క 2 శక్తుల ద్వారా ఆయన ఎలా క్రీడిస్తారు అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకి ఇప్పుడు 3వ శ్లోకము సమాధానము మనము వెతుకుతూ ఉన్నాము. అయితే 3వ శ్లోకం ఏంటిది ఒకసారి చదివి నేను వినిపిస్తాను, తర్వాత దాని మీనింగ్ చూద్దాం. యథా మహంతి భూతాని భూతేషు చావచేష్వను ప్రవిష్టాన్యప్రవిష్టాని యథా తేషు న తేష్వహం. యథా మహంతి భూతాని భూతేషు చావచేష్వను ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు న తేష్వహం. ఇక్కడ ఏమిటిది? భౌతిక తత్వాలు సకల జీవులలో ప్రవేశించి వారి బయట కూడా ఉన్నట్లుగా నేను భౌతిక సృష్టిల యందు ఉన్నను, వాని యందు లేను. చాలా సింపుల్గా చాలా లోతైన మీనింగ్ చెప్పారు. మనం ఇక్కడ దీనికి సేమ్ ఇదే ఆన్సర్ మనకి శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయంలో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఇదే ఆన్సర్ చెప్తారు. ఆయనని గురించి ఆయనే వివరిస్తూ 9వ అధ్యాయంలో చెప్పిందే ఇక్కడ భగవంతుడు ఇక్కడ ఆయన గురించి ఆయన చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన? భౌతిక తత్వాలన్నీ జీవులలో ప్రవేశించి బయట కూడా ఉన్నాయి. బయట కూడా ఉన్నట్లుగా నేను భౌతిక సృష్టిల యందు ఉన్నను, వాని యందు లేను. ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ అసలు భౌతిక తత్వాలు అంటే ఏమిటి? భౌతిక తత్వాలు అంటే పంచమహాభూతాలు. అవేమిటి? భూమి, నీరు, గాలి, ఆ తర్వాత అగ్ని, ఆకాశం. ఈ 5 కూడా కలిపి మనం పంచభూతాలు, భౌతిక తత్వాలు. ఈ భౌతిక తత్వాలు మనం ఈ 3 అనుకోవచ్చు, 23 భౌతిక తత్వాలైనా అనుకోండి. ఏదైనా సరే ఈ అన్నిటి యొక్క సమ్మేళనమే మన యొక్క శరీరం. ఈ శరీరం దేంతో తయారైంది అంటే భౌతిక తత్వాలతోని తయారైంది. భౌతిక తత్వాలతో తయారైనటువంటి
ఈ శరీరంలోకి భగవంతుడు ప్రవేశిస్తాడు. ఎలా ప్రవేశిస్తాడు అంటే పరమాత్మ రూపంలో ప్రవేశిస్తాడు. ఇక్కడ మనం అర్థం ఏమిటి? జీవుడు. జీవుడు అంటే ఒక శరీరాన్ని కలిగి ఉన్నటువంటి జీవాత్మ. జీవాత్మ అంటే భగవంతుడి నుంచి వచ్చినటువంటి ఆత్మ. జీవాత్మ అంటే ఆత్మ. అది భగవంతుడి యొక్క ఒక చిన్న ఆ, స్ఫులింగం, ఒక చిన్న కణం. ఆ చిన్న కణము ఎప్పుడైతే ఒక శరీరాన్ని ధరిస్తుందో దాన్ని ఒక జీవము అని అంటారు, ఒక జీవి అని చెప్పవచ్చు. ఆ జీవిలోకి పరమాత్మ ప్రవేశిస్తారు. ఎలా ప్రవేశిస్తారు అంటే ప్రతి ఒక్క జీవిలోకి కూడా పరమాత్మ ప్రవేశిస్తారు. ఆత్మతో పాటుగా ప్రతి జీవిలో కూడా పరమాత్మ కొలువై ఉంటారు. కొలువై ఉండి ఇక్కడ ఏం చెప్తున్నారు? నేను వాటి యందు ప్రతి జీవిలో కూడా ఉంటాను, మరియు నేను వాని యందు లేను. ఇది అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోవాలి అంటే ఇంకొకటి చూద్దాం మనం. ఇప్పుడు మన శరీరము పంచభూతాలతో తయారైంది. మన శరీరంలో పంచభూతాలు ఎలా ఉన్నాయో, మన శరీరంలోకి పంచభూతాలు వచ్చేసాయి కాబట్టి బయట మనకి భౌతికమైన జగత్తులో, అసలు భౌతికమైన సృష్టిలో పంచభూతాలు లేకుండా పోయాయా? లేవు. ఉన్నాయి. బయట కూడా ఉన్నాయి, మన లోపల మనలో కూడా ఉన్నాయి. బయట కూడా ఉన్నాయి, మన లోపల మనలో కూడా ఉన్నాయి. అలాగే పరమాత్మ స్వశరీరంగా స్వయంగా ఆ భగవంతుడు ఆయన యొక్క ధామంలో కూడా ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరిలో కూడా ఆయన ఉన్నారు. ప్రతి ఒక్క జీవిలో కూడా ఆయన ఉన్నారు. అక్కడ ఉన్నంత మాత్రాన ఇక్కడ లేకుండా పోరు. చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే భగవంతుడు పరమాత్మ రూపంలో సర్వత్రా ఉన్నప్పుడు ఇంకా ఆయనకి ఇంకొక వ్యక్తి రూపం ఎక్కడి నుంచి వచ్చింది? సాకార రూపం ఎక్కడ ఉంది? ఆయన సర్వవ్యాపి కదా. సర్వవ్యాపి కాబట్టి ఆయన ఒక సాకార రూపం లేదు అని చెప్తారు. సర్వవ్యాపి, ఆయనకి సాకార రూపం కూడా ఉంది. ఎలా? మనకి ఉదాహరణగా మనమే. మన లోపల పంచభూతాలు ఉన్నాయి కాబట్టి మనం ఒక శరీర రూపంలో కనిపిస్తాం. ఈ పంచభూతాలు వెళ్ళిపోయాయి అనుకోండి శరీరంలోంచి, అప్పుడు మనకి ఏమి కనిపించదు, ఒక శరీరం అనేదే కనిపించదు. మనలో పంచభూతాలు ఉన్నాయి, అలాగే బయట కూడా ఉన్నాయి. భగవంతుడు తన యొక్క ధామంలో కూడా ఉన్నాడు, ప్రతి ఒక్క జీవుల్లో కూడా ఉన్నాడు పరమాత్మ రూపంలో. సరేనండి, మరి ఇది బాగుంది, ఇది అర్థమైంది. మరి తర్వాత నేను మళ్ళీ వాని యందు లేను అని అంటాడేమిటి? ఒక దగ్గర నుంచి ఉన్నాను అని అంటున్నాడు, మళ్ళీ లేను అని కూడా చెప్తున్నాడు. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఎలా అర్థం చేసుకోవాలి అంటే భగవంతుడు అన్ని జీవులలో కూడా ఉన్నాడు. ఉండి కేవలము ఎలా ఉన్నారు? ఉండి ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? సాక్షిభూతంగా ఉంటాడు. సాక్షిభూతంగా ఉంటాడు. కానీ ఉండి ఆయన ఎలా మనని రక్షిస్తూ ఉన్నాడు అంటే ప్రతి ఒక్క సమయంలో, ప్రతి ఒక్క విషయంలో మనకి ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. ఎలా? ఇప్పుడు మనని సృష్టించింది ఎవరు? ప్రతి ఒక్క జీవిని సృష్టించింది భగవంతుడు. భగవంతుడే. భగవంతు సృష్టించాడు. సృష్టితోనే అయిపోయిందా? సర్గని విసర్గని ఆయనే చేశాడు. మనని ముందు మన భౌతిక తత్వాలని సృష్టించాడు. అది సర్గ. ఆ భౌతిక తత్వాలతోని మనకు ఒక శరీరాన్ని ఇచ్చాడు, అది విసర్గ. అంటే సృష్టి సర్గ విసర్గ ద్వారా ఇంకో శరీరం అనేది మనకిచ్చాడు. ఆ తర్వాత పోషణ. పోషణ కూడా ఆయనే చేస్తున్నాడు. ఎలా? మనకి చాలా డీటెయిల్గా చెప్తాడు. సూర్యుడు చంద్రుడి రూపంలో కూడా ఉండి మీకు కావాల్సినవన్నీ కూడా నేను ఇచ్చి మిమ్మల్ని పోషించేవాణ్ణి నేనే అని 9వ అధ్యాయంలో చాలా డీటెయిల్గా చెప్తాడు శ్రీకృష్ణ భగవాన్. మనని పోషించేది కూడా ఆయనే. సూర్యుడి రూపంలో మనకి ఏమిటి? సముద్రంలో నుంచి జలాల్ని తీసుకొని మేఘాల రూపంలో మళ్ళీ మనకి వర్షాన్ని కురిపించి ఆ వర్షం ద్వారా పంటలు పండించి, చంద్రుడి రూపంలో ప్రతి ఒక్క పంటలోకి కూడా రుచిని అందించి ఆ వాటి ద్వారా మన శరీరాన్ని మనం పోషించుకుంటున్నాం. అన్ని విధాలుగా మనని పోషించేవాడు శ్రీకృష్ణ భగవానుడే. ఆయన మనని పోషించకపోతే మనం ఒక్క నిమిషం కూడా ఉండలేం. సృష్టి చేశాడు, పోషణ చేశాడు, లయం కూడా చేసేవాడు ఆయనే. సమయం వచ్చినప్పుడు మళ్ళీ మనని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళేవాడు కూడా ఆయనే. సృష్టి స్థితి లయాలని ఆయనే చేస్తూ ఉన్నాడు. అంటే అన్నీ ఆయనే చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మీద
ప్రతి ఒక్క జీవాత్మలో ఉండి మళ్ళీ మనని నడిపిస్తూ కూడా ఉన్నాడు పరమాత్మ రూపంలో. సాక్షిభూతంగా ఉండి మనకి ఎప్పుడు ఏ సలహా కావాలో ఆ సలహాని ఇచ్చి మనని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కానీ మళ్ళీ వాణి యందు లేను అంటున్నాడు. జీవాత్మ ప్రతి జీవాత్మలో ఉన్నానంటున్నాడు, వాణి యందు లేను అని అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. లేను అంటే ఏమిటి? వాటి మీద ఆయనకి ఏ విధమైన మోహం లేదు. మోహం లేదు. ఇది ఉదాహరణ. అది ఎలా అర్థం చేసుకోవాలండి మోహం లేదు అంటే? మనమే ఉదాహరణ. మనము మన పిల్లల్ని సృష్టించాము, వాటి తర్వాత పోషిస్తున్నాం. లయం చేయడం అది మన బాధ్యత కాదండి, భగవంతుడు చూసుకుంటాడు. మన సృష్టి పోషణ చేస్తున్నాం. కానీ అసలు సృష్టి పోషణ చేసే పిల్లలు పక్కా పెట్టండి. మనము తయారు చేసినటువంటి ఒక చిన్న వస్తువైనా, మనం చేసినటువంటి ఒక చిన్న ఐటమ్, ఒక వంట అయినా మనకి ఎంతో మోహం ఉంటుంది. ఎలా? ఉదాహరణ, మీరు చేశారు, మీ చెల్లెనే చేసింది, కానీ మీ భర్త వచ్చి మీ చెల్లె చేసింది బాగుందన్నాడు అనుకోండి మీ దానికంటే, వెంటనే కోపం వస్తుంది. నేను ఇంత కష్టపడి చేస్తే నా ఈర్ష్య. దానికంటే వాళ్ళది బాగుందంటారా? అంటే ఒక చిన్నది, నేను తయారు చేసిన ఒక చిన్న వస్తువు మీద కూడా మనకి మోహమే. మన ఇంట్లో పోయిన స్పూను పక్కింటి ఆవిడ ఇంట్లో కనిపించినా మనకి మోహమే. స్పూనే కదా, పోతే పోయింది, ఇంకో 10 కొనుక్కోవచ్చు అనుకుంటామా? దాని మీద ఎంత మోహమో. ఇక పిల్లల గురించి అయితే చెప్పడానికే లేదు. ఈ మోహము మనకుంది. భగవంతుడు దీని ద్వారా మనకి ఏం చెప్తున్నాడంటే, బాధ్యతగా అన్నీ చేసినప్పటికీ ఆయనకి దేని మీద మోహం లేదు. మనకు అన్నిటి మీద మోహమే. మరి ప్రతి ఒక్కరిలో కూడా ఆయనే ఉన్నాడు, ఆయనే ఉన్నాడు అని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇదే విషయాన్ని మనకి నరసింహ అవతార్ మూవీలో స్వయంగా ప్రహ్లాద్ మహారాజ్ చూపిస్తారు. అప్పుడైతే భగవంతుడు దర్శనం ఇచ్చిన తర్వాత ఆయన ఒక నదీ తీరంలోనో సముద్ర తీరంలోనో కూర్చొని ప్రహ్లాద్ మహారాజ్ ఎప్పుడైతే భగవంతుడి దర్శనం కావాలని కోరుకుంటాడో ఆయనకి దర్శనం అవుతుంది. దర్శనం అయిపోయి ఆయన రాజ్యానికి వెళ్ళే దారిలో ప్రతి ఒక్క జీవిలో కూడా ప్రతి ఒక్క జీవిలో కూడా పరమాత్మని స్వయంగా దర్శనం చేసుకుంటాడు ప్రహ్లాద్. ప్రహ్లాద్ మహారాజ్. ఇక్కడ చూడండి చెప్తున్నారు ఈ శ్లోకంలో, ఎవరికి ఎలా సాధ్యమవుతుంది? ప్రతి ఒక్కరిలో కూడా పరమాత్మని దర్శించడం. అంటే ఇప్పుడు మనం ఇప్పటి వరకు తెలుసుకుంటున్నాం ఏమిటి? జ్ఞానం రూపంలో మనం తెలుసుకుంటున్నాం ప్రతి ఒక్కరిలో కూడా పరమాత్మ ఉన్నారు, ప్రతి ఒక్కరిలో పరమాత్మ ఉన్నారని. ఎప్పటి నుంచి మనము భగవద్గీత చదవడం మొదలుపెట్టిన ఫస్ట్ రోజు నుంచి అదే అడిగిపోయిన రికార్డులా చెప్పుకుంటున్నాం. అసలు అది ఆ మాట చెప్పకుండా ఒక క్లాస్ అన్న పూర్తి అవుతుందా? అవదు అవదు అవదు. అవదు మాట. కానీ ఎప్పుడైనా మీకు ఎవరైనా వ్యక్తిని చూస్తే అల్ల పరమాత్మ కనిపించారా ఎవరిలో అయినా? లేదు మేడం. ఇప్పుడు అనుభూతి చెందుతున్నాం కాస్త అనుభూతి చెందుతున్నాం. మనము జ్ఞానాన్ని తెలుసుకున్నాం, కానీ అనుభవం ఇంకా రాలేదు. అనుభవంలో లేదు. అనుభవం లేదు. మరి అనుభవం ఎప్పుడు వస్తుంది? ఎవరికి వస్తుంది? సాధన చేయాలి. సాధన లేదలా అది ఏదో ఒకటి సామూహిక చెప్పడం కాదు. భక్తుల్లో సాధన చేస్తే వస్తుందేమో. ఓకే, దానికి సమాధానం ఇక్కడ చెప్తున్నారు చూడండి. 55 శ్లోకంలో ఫస్ట్ పారాగ్రాఫ్లో చెప్తున్నారు. వినయం అనే ఏకైక యోగ్యతను కలిగి తద్వారా శరణాగత జీవునిగా అయ్యడి వ్యక్తికే ఆ అస్తిత్వము అనుభూతమవుతుంది. వినయము వృద్ధి చెందితే అది దానికి అనురూపమైన ఆధ్యాత్మిక అనుభూతికి కారణమవుతుంది. దానిచే మనిషి ఒక వ్యక్తి ఇంకొకని ముఖాముఖి కలుసుకొనినట్లు భగవంతుని తుట్టతుదకు కలుసుకుంటాడు. ఇది ఇది చాలా భగవద్గీతలో చెప్పారు కదా మాతాజీ, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణిత. ఆ భగవద్గీతలో చెప్పారు, అన్నీ చెప్తూనే ఉంటారు. కానీ సమయం వచ్చినప్పుడు దాన్ని కోరిలేట్ చేసుకొని దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం అది చాలా ఇంపార్టెంట్. ఎస్ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారు? వినయం అనే ఏకైక యోగ్యతని కలిగి. ఈ విషయం చెప్పాలంటే వినయం అంటే అసలు నాకు వినయం 100% ఉందండి, నాకు వినయం లేదు అనేదే లేదు. మనకు మనం ఏం చేస్తాం? ఒక సర్టిఫికెట్ రాసేసి మనమే ఇచ్చేసుకుంటాం, ఎవరు ఇవ్వక్కర్లా. ఒకవేళ మనం ఆ స్థాయిలో ఉన్నట్లయితే ఇక్కడ ప్రతి ఒక్కరిలో భగవంతుడి దర్శనం ఇవ్వాలి. యోగ్యత ఏమిటి? వినయం అనే యోగ్యత కలగాలి. ఇంకొకటి, తద్వారా శరణాగత జీవునిగా అయ్యేడి వ్యక్తికే నా అస్తిత్వము అనుభూతమవుతుంది.
శరణాగత జీవుడు అంటే మనము అందరం ఆల్రెడీ కృష్ణుడికి మేము శరణాగతి పొందామండి, కృష్ణుడికి శరణాగతి పొందకుండా ఎవరూ లేము అని అనిపిస్తుంది. మనకి శరణాగతి అనే భావము, శరణాగతి పొందాము అని బయటికి చెప్పుకోవడం వేరు, అసలు శరణాగతి పొందడం వేరు. భగవంతుడిని మనము ఏదైనా కోరిక కావాలంటే వెంటనే వెంటనే అడిగేస్తాం. కానీ ఆయనకు శరణాగతి పొందడము, నేను నీ యొక్క దాసురాలిని, నేను ఒక దాసుణ్ణి, నిరంతరం నీ సేవలో ఉంటాను అని 100% మనని మనము శిష్టాష్టకంలో చైతన్య మహాప్రభు చెప్పినట్టు ఒక గడ్డి పోచ కంటే మనని మనం తక్కువగా ఉండే ఆయనకు దాసుడి భావం, దాసత్వ భావాన్ని పొందాలి అంటే ఎంతో వినయం కావాలి. ఇది చెప్పినంత సులువు కాదు ఇంత వినయం సంపాదించడం అనేది. ఎవరికైతే ఆ విధంగా అంత వినయం అనేది వస్తుందో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ చూడండి సెకండ్ పారాగ్రాఫ్ 2 లైన్స్లో చెప్పారు. భగవంతుని ఎడ దివ్యానురక్తి వృద్ధి చెందే కారణంగా శరణాగత జీవుడు తన ప్రియతముని సన్నిధిని సర్వత్రా అనుభూతమనర్చుకుంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రియతముని సన్నిధిని సర్వత్రా అనుభూతమనర్చుకుంటారు. ఇది అండర్లైన్ చేసుకోండి. కృష్ణుడెవరు? మనం నిరంతరం ప్రేమించేటటువంటి మనకి ఎంతో ప్రియమైన భగవంతుడు, ఎంతో ప్రియమైన వాడు. ఎంతో ప్రియమైన ఆ భగవంతుణ్ణి అంటే ఎవరు? మనకి చాలా చాలా ఇష్టమైన వాడిని ప్రతి ఒక్కరిలో, ప్రతి ఒక్క వ్యక్తిలో, ఒక వస్తువులో, ప్రతి ఒక్క జీవిలో దర్శించుకోవడం అంటే అది ఎంత ఉన్నత స్థాయి. ప్రతి ఒక్కరిలో ఇంకా అది పరమాత్మనే కనిపిస్తూ ఉంటే, భగవంతుడే పరమాత్మ రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటే అసలు వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుంది అంటే చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. వాళ్ళ ఆనందం ఇంత అని వాళ్ళు చెప్పలేరు. ప్రహ్లాద్ మహారాజ్ ఎలా చూపిస్తారు మనకి ఆ మహావతార్ నరసింహ మూవీ, ఒక శుద్ధ భక్తుడు ఎలా ఉంటాడు అనే యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు ఎంత ఆనందాన్ని పొందుతాడు. ఇంకా చూపించలేదు పూర్తిగా, మూవీలో ఎంత చూపించగలరో అంత చూపించారు. ఎంత ఆనందం ఎంత ఆనందం అంటే ఇంకా వాళ్ళకి అంతకు మించిన ఆనందం ఏమి ఉండదు. అసలు అంత ఆనందం మనకి కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇంకా మన కుటుంబంలో సంసారంలో వచ్చే సుఖ దుఃఖాలు అసలు వాళ్ళకి పట్టనే పట్టవు. మనకు ప్రతిదానికి బాధే, ప్రతిదానికి చింతే. ఎందుకంటే సర్వత్రా మనము కృష్ణుణ్ణి దర్శించుకోలేకపోతున్నాం. సర్వత్రా కృష్ణుణ్ణి దర్శించుకునే స్థాయికి ముందు సర్వత్రా కృష్ణుణ్ణి దర్శించుకుంటేనే ఇక్కడ చెప్పారండి పై పారాగ్రాఫ్లో లాస్ట్ 2 లైన్స్లో ఆధ్యాత్మిక అనుభూతికి కారణమవుతుంది. దానిచే మనిషి ఒక వ్యక్తి ఇంకొకటి ముఖాముఖి కలుసుకున్నట్లు భగవంతుని తుదకు కలుసుకుంటాడు. సర్వత్రా భగవంతుణ్ణి దర్శించినప్పుడే భగవంతుణ్ణి వ్యక్తి రూపంలో నువ్వు తెలుసుకుంటావు. అంటే ఏమిటి? ఇక్కడ ముందు మనం భగవంతుణ్ణి మనం తెలుసుకోవాలన్నా కానీ ఇదే లైన్లో వెళ్ళాలి. ఏమిటి? ముందు పరమాత్మ దర్శనం అయితేనే తర్వాత శ్రీకృష్ణ భగవాని దర్శనం అవుతుంది. పరమాత్మ దర్శనం అవ్వడం అంటే ప్రతి ఒక్కరిలో భగవంతుడే పరమాత్మ రూపంలో ఉన్నారనే అనుభవపూర్వక జ్ఞానం మనకి పొందకపోతే కృష్ణ భగవానుడి యొక్క సాకార రూప దర్శనం కాదు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ మూవీలో కూడా అలానే పరమాత్మ రూపం ఆయనకు దర్శనం అయిన తర్వాతే నరసింహస్వామి రూపం సశరీరంగా ఆయనకు కనిపించింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎలా వస్తుంది? దీనికి ముందు మనకి అర్హత ఏమిటి, యోగ్యత ఏమిటి ఇక్కడ చెప్పారు. ఏమిటి? వినయాన్ని సంపాదించు. అందుకని చైతన్య మహాప్రభు శిష్టాష్టకంలో మనకి కావలసినటువంటి యోగ్యత ఫస్ట్ ఏం చెప్పారు? అసలు హరే కృష్ణ మహామంత్రం యొక్క గొప్పదనం చెప్పారు ఫస్ట్ శ్లోకంలో. తర్వాత 2వ శ్లోకంలో హరే కృష్ణ మహామంత్రం ఎంత గొప్పదైనా నాకు దాన్ని జపించాలి అంటే రుచి రావడం లేదని చెప్పారు. ఆ రుచి పొందాలి అంటే ఏం చేయాలి? 3వ శ్లోకంలో ఏం చెప్పారు? తృణాదపి అంటే ఏమిటి? ముందు మనం తెచ్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి అంశం ఏమిటి? వినయము. వినయాన్ని పొందాలి. హంబుల్నెస్ ఎంత ఉంది మనలో, ఎప్పటికప్పుడు మనని మనం చెక్ చేసుకోవాలి. ఎంత వినయం ఉంటుందో అప్పుడు అందరికీ రెస్పెక్ట్ ఇస్తాం. ఇంకొకటి ఎంత వినయం ఉంటుందో ఎవరు మనకి ఏం చేసినా
వాళ్ళ పట్ల మనకి గ్రాటిట్యూడ్, కృతజ్ఞతాభావం ఉంటుంది. వినయము మరియు గౌరవము, ఆ తర్వాత కృతజ్ఞతాభావము. ఈ 3 ఎవరైతే అలవర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు మాత్రమే భక్తిలో పురోగతి చెందుతారు. హంబుల్నెస్, రెస్పెక్ట్, గ్రాటిట్యూడ్. ఇది ఒక ఫార్ములా, రాసుకోండి. ఎవరైతే ఈ ఫార్ములాని ఫాలో అవుతారో వాళ్ళే భక్తిలో పురోగతి చెందేది. ఒకవేళ మీకు భక్తిలో పురోగతి చెప్పరా మాతాజీ? మాతాజీ, ఒకసారి చెప్పరా ఇవి రాసు. హంబుల్ ఓకే, తెలుగులో చెప్తాను. వినయము, గౌరవము, కృతజ్ఞతాభావము. మాతాజీ ఎవరైతే వీటిని అలవర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారో ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు ఒకటే ఆలోచించాలి. మనం చేసే సాధనలో ఎక్కడైనా లోపం కనిపిస్తుంది, ఎక్కడైనా మనసు కుదరడం లేదు అంటే మనం ఏం చేస్తాం? వెంటనే నేను సరిగ్గా చెయ్యలేకపోతున్నానంటే వీళ్ళు కారణం, వీళ్ళు కారణం, వీళ్ళు కారణం. ఎవ్వరు కారణం కాదు, మనమే కారణం. మరి ఎలా అర్థం చేసుకోవాలి? మనకు అప్పుడు జరిగినటువంటి ఏ సిచ్యువేషన్ అయినా మనకి ఈ రోజు నేనేం ఫేస్ చేశాను, నిన్న ఏం ఫేస్ చేశాను, మొన్న ఏం ఫేస్ చేశాను, ఆ సందర్భంలో నేను ఎలా ప్రవర్తించాను, ఈ 3 నాలో కనిపించాయా? నేను వినయంగా ఉన్నానా? వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చానా? నాకు అసలు నేను ఇప్పుడున్న స్థితి పట్ల నాకు కృతజ్ఞత భావం ఉందా? కృష్ణుడు ఇంకా ఏదో ఇవ్వలేదని బాధపడుతున్నానా? నేను మళ్ళీ వీటి గురించి ఇంకొకసారి డీటెయిల్గా మనం ఇంకోసారి చర్చించుకుందాం. కానీ ఇప్పుడు మాత్రము ప్రతి ఒక్క సందర్భంలో మనని మనం చెక్ చేసుకోవాలి. ఈ సందర్భంలో నేను ఎలా ఉన్నాను, ఎలా ప్రవర్తించాను, చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఎలా ప్రవర్తిస్తున్నాము, నిజ జీవితం అనేది ఏమిటి? ఆ, ఇప్పుడు మనం ఏమిటి థియరీ అంతా తెలుసుకుంటున్నాం. మరి థియరీని మనం ప్రాక్టికల్గా చెయ్యాలి కదా. ప్రాక్టికల్స్ ఏమిటి అంటే మన నిజ జీవితం. నిజ జీవితంలో మన కృష్ణుడు అటువంటి సందర్భాలను ఇస్తాడు. సందర్భాలు ఇచ్చినప్పుడు మరి నువ్వు నీకు తెలుసుకున్న థియరీని అక్కడ నువ్వు అప్లై చేస్తున్నావా లేదా? తెలుసుకున్నాము, మరి దాన్ని అక్కడ ఉపయోగించాలి కదా. ఉపయోగిస్తున్నామా లేదా? కరెక్ట్గా ఉపయోగిస్తే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది. అప్పుడు పురోగతి కూడా భక్తి, మనకి సాధన భక్తి పురోగతి కూడా అలానే ఉంటుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, పురోగతి అంటే ఏంటి మాతాజీ? భక్తిలో పురోగతి అంటే ఏమిటి, ఎలా చెప్పాలి? మనం ప్రాక్టికల్ గా దాన్ని గనక మనం అమలు పరిస్తే అప్పుడు మనకు అర్థం అవుతుంది. అప్పుడు అలా కరెక్ట్ గా జపం శ్రద్ధగా చేయగలిగితే శుద్ధనామం భక్తిలో పలకాలి, పురోగతి జపం గా దాన్ని చేయగలమాట. కరెక్ట్గా జపం చెప్పారు చేయ మంజులత శుద్ధనామం ఎప్పుడు మాతాజీ. అటెంటివ్ గా చేస్తే పురోగతి అనేది వస్తుంది. ఇవన్నీ కూడా శుద్ధనామాన్ని పలకాలి. శుద్ధ నామాన్ని పలుకుతున్నామా లేదా? మన జపం ఇంప్రూవ్ అవుతుంటే మన సాధన ఇంప్రూవ్ అవుతున్నట్టు. జపంలో ఇంప్రూవ్మెంట్ లేదంటే సాధనలో ఇంప్రూవ్మెంట్ లేదు, కరెక్ట్గా లేదు, ఎక్కడ లోపం ఉంది. ఎవరు చెప్తారు లోపాన్ని? ఎవ్వరు వచ్చి చెప్పరు. మనకు మనమే చెక్ చేసుకోవాలి. క్లాసులు వింటూ ఉండాలి, మనకి ఆ క్లాసుల్ని మన లైఫ్లో మనం అప్లై చేసుకుంటూ ఉండాలి, మనం పురోగతి చెందాలి. ఓకే, ఈ శ్లోకంలో ఏమైనా సందేహం ఉందా అండి? ఇప్పుడు మనం చర్చించుకున్న దాంట్లో నా సందేహం ఉంటే అడగండి, నెక్స్ట్ శ్లోకాకి వెళ్దాం. ఈ శ్లోక చాలా సింపుల్గా ఉంటుంది. 3వ శ్లోకము మనకి 2 మరియు 4వ శ్లోకాలు ఇంపార్టెంట్, చాలా డెప్త్ మీనింగ్ ఉంటుంది. ఫస్ట్ శ్లోకం కూడా మనకి చాలా బాగా అర్థమవుతుంది. 3వ శ్లోకం మాత్రమే చాలా సింపుల్. ఓకే, 4వ శ్లోకానికి వెళ్దామా? ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, అయితే 4వ శ్లోకము. గౌరవము, కృతజ్ఞతాభావం ఎవరిలో అయితే అనుభవంలో తెచ్చుకుంటారో వాళ్ళు భగవంతుని చూడగలుస్తారు అనుకోవచ్చా? భగవంతుని చూడగలుగుతారు కాదు, ముందు వినయము, ఆ తర్వాత గౌరవము, కృతజ్ఞతాభావం పెంచుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఆ మూడింటిని పెంచుకొని తర్వాత ఏం చేయాలి? శరణాగతుడు అవ్వాలి భగవంతుడికి. ఈ 3 ఉన్న భగవంతుడిలో భగవంతుడి మీద మనకు అంత 100% సరెండర్ లేదు, శరణాగతి లేదు. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ విషయంలో అయినా ఎంత భగవంతుడి పట్ల మనము శరణాగతి భావాన్ని పొంది ఉన్నాం, ఎంత భావం ఉంది మనకి కలిగి ఉన్నాం, అది ఇంపార్టెంట్. దానికి మన అహంకారం అడ్డం వస్తుంది. 100% మన అహంకారాన్ని తీసి పక్కకు పెట్టి నువ్వు శరణాగతి పొంది ఈ 3 భావాల్ని కలిగి ఉండి అప్పుడు నువ్వు మన ఆచార్యులు ఎలా చెప్పారో అలా సాధన చేస్తూ ఉన్నప్పుడు
అలా కొంతకాలం సాధన చేయాలి. అలవర్చుకున్న మొదటి రోజే కాదు. అలవర్చుకుంటే నువ్వు శుద్ధనామాన్ని జపిస్తావు. శుద్ధనామాన్ని అలా కొన్ని రోజులు జపిస్తే మనలో అనర్థ నివృత్తి జరుగుతుంది. అప్పుడు పురోగతి చెందితే అప్పుడు మనకి పరమాత్మ రూపంలో భగవంతుడు సర్వత్రా ప్రతి ఒక్కరిలో ఆయన్ని దర్శనం చేసుకునే అనుభవం అనేది వస్తుంది. ఓకే మేడం. ఓకే, అర్థమైందా అండి? అర్థం. ఓకే, ఈరోజు ఇప్పుడు మనము 4వ శ్లోకాన్ని తెలుసుకుందాం. ఈ 4వ శ్లోకము దేనికి సమాధానం? బ్రహ్మదేవుడి యొక్క ఏ ప్రశ్నకు సమాధానం? అహంకారం రాకూడదు. నాకు గర్వం రాకుండా చూడు. నీ 4వ చేతిలో పనిముట్టుగా ఉండే ఇది కలిగించు అని అడుగుతాడు కదా నాకు బ్రహ్మదేవుడు. గర్వం రాకుండా విజయవంతంగా ఈ సృష్టి చేయడానికి సహాయం చేయండి, శిక్షణ ఇవ్వండి. ఆ, మాతాజీ మీ అందరు రాసుకున్నారు కదా, ఎందుకు ఒక్కొక్క చిన్న చిన్న వర్డ్ చెప్తారు? మంచిగా సెంటెన్స్ ఫ్రేమ్ చేసి ఉన్నది ఉన్నట్టు మంచిగా చెప్పండి. మీరు ఇచ్చిన సేవలను ఏ విధంగా చేయాలని బ్రహ్మగారు అడిగారు. మీరిచ్చిన సేవని నేను అహంకారం రాకుండా ఎలా చెయ్యాలి, నాకు శిక్షణనివ్వండి, శిక్ష ఇవ్వండి అని అడుగుతారు బ్రహ్మదేవుడు భగవంతుడిని. అప్పుడు భగవంతుడు ఈ చిన్న శ్లోకం చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మీనింగ్ ఉంటుంది ఇందులో, తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమంటున్నారు? ఏ తావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యం యస్యాత్ సర్వత్ర సర్వదా. ఏ తావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యం యస్యాత్ సర్వత్ర సర్వదా. కొంచెం వర్డ్ బై వర్డ్ మీనింగ్ చూద్దాం ఒకసారి. చూస్తే మనకి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. హరే కృష్ణ, కనిపిస్తుందా అండి? ఇంకా రాలేదు ఇప్పుడు వస్తుంది మాతాజీ. ఇప్పుడు వచ్చి ఓకే ఓకే. ఇక్కడ ఏమంటున్నారు చూడండి. ఏ తావదేవ జిజ్ఞాసం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయ వ్యతిరేకాభ్యం యత్ స్యాత్ సర్వత్ర సర్వదా. ఏమంటున్నారు ఇక్కడ? ఒక జిజ్ఞాసునాత్మనః. జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలి అనే ఒక జిజ్ఞాస ఉన్నది. ఒక ఒక ఆత్మకి అంటే ఒక జీవుడికి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కోరిక. ఉన్నది. దేని గురించి తెలుసుకోవాలి? తత్వము అంటే పరతత్వం గురించి తెలుసుకోవాలి. ఆ అంశం దేని గురించి తెలుసుకోవాలి? ఆ అంశం ఏమిటి అంటే ఏత అంటే ఈ అంశం తెలుసుకోవాలి. ఆ అంశం ఏమిటి? జిజ్ఞాసు ఏం చేస్తారంటే ఏం తెలుసుకోవాలనుకుంటారో దాని మీదనే ఫోకస్ ఉంటుంది. అటు ఇటు ఇటు అటు వెళ్ళరనమాట. దాని గురించే అదే తెలుసుకోవాలి అని అది ఎలా విచారణ చేయాలి. జిజ్ఞాస్యం అంటే విచారణ చేయాలి. మనం ఎలా జిజ్ఞాస ఉంది, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ తెలుసుకునే విధానం ఎలా ఉంది అంటే తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉండాలి, విచారణ చేస్తూ ఉండాలి. కానీ ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఎలా తెలుసుకోవాలి అంటే 2 విధాలుగా తెలుసుకోవచ్చంట. ఒకటి అన్వయ వ్యతిరేకాభ్యం అంటే ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా తెలుసుకోవచ్చు. మరి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎక్కడ తెలుసుకోవాలి అంటే సర్వత్రా అన్ని ప్రదేశాలలో సర్వదా అన్ని సమయాలలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారో అప్పుడే ఏంటిది అది నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావుగా అది యత్ అది స్యాత్ అంటే సంభవం జరుగుతుంది, సంభవం అవుతుంది. ఇందులో చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒక జిజ్ఞాసు అయినటువంటి ఒక జీవాత్మ పరతత్వం గురించి తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎలా తెలుసుకోవాలి అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడ అంటే సర్వత్రా అన్ని ప్రదేశాలలో అన్ని సమయాలలో కూడా దాని గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఇందులో ఏమర్థమైందండి?
మామూలుగా చూస్తే ఏమీ అర్థం కాదు. ఇది చెప్పారు భగవంతుడు బ్రహ్మదేవుడికి. బ్రహ్మదేవుడికి ఎంతో జ్ఞానం ఉంది కాబట్టి ఈ విధంగా చెప్పినా బ్రహ్మదేవుడికి అయితే అర్థమైంది, మనకైతే అర్థం కాదు. మనకి ఎలా అర్థం అవుతుంది? ప్రభుపాదుల వారు ఏం చెప్తే ఆయన పర్పోర్ట్ చదివితే, మళ్ళీ ఆ పర్పోర్ట్ కూడా అర్థం కాకపోతే ఎవరైనా సీనియర్స్ నుంచి వింటే అప్పుడు మనకు అర్థం అవుతుంది. లేకపోతే ఇందులో ఏమీ అర్థం కాదు. ఏమంటున్నారు? ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని సమయాలలో అన్ని ప్రదేశాలలో నువ్వు ఏదైతే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావో అది తెలుసుకోగలుగుతావో అది సంభవం జరుగుతుంది అంటున్నారు. అలా ఏమర్థమైంది? అన్ని సమయాలలో అన్ని ప్రదేశాలలో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావా? ఏం ప్రయత్నం చేస్తాము తెలుసుకోవడానికి? ఏం తెలుసుకుంటాము? ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఈ శ్లోకము మనకి దేని గురించి చెప్తుంది అంటే భక్తిని గురించి చెప్తుంది. సాధన భక్తి, ప్రేమ భక్తి, మళ్ళీ అనుభవపూర్వక జ్ఞానం గురించి మనకి ఈ శ్లోకం చెప్తుంది అంటున్నారు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఎవరికైనా ఇందులో అసలు భక్తి అనే ఓడొచ్చిందా? లేదు. భక్తి అనే ఓడే రాలేదు. ఆ చెప్పినవన్నీ ఇందులో ఎలా తెలుసుకోవాలో కూడా మనకి తెలియదు. ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమంటున్నారంటే అసలు ఎలా తెలుసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే మనం తెలుసుకునేది ఏంటిది? ఆధ్యాత్మికంగా మనం ఒకటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అది ఎప్పుడు? అది ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా నువ్వు ఎలా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని సమయాలలో అన్ని ప్రదేశాలలో అది సంభవం అవుతుంది అని అంటున్నారు. అంటే అది ఏమిటి? ఎలా సంభవం అవుతుంది? ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అంటే ముందు ఏం చెయ్యాలి అంటే గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించకుండా ఎప్పటికీ కూడా మనకి జ్ఞానం అనేది రాదు. ఈ జ్ఞానం అనేది మనకి ఎప్పటికీ కూడా సంభవం జరగదు. జ్ఞానం పొందాలి అంటే ముందేం కావాలి? ఒక గురువుని పొంది గురువు ద్వారానే మనం ఈ జ్ఞానాన్ని పొందాలి. మనందరికీ గురువు ఎవరండి? శ్రీల ప్రభుపాద. శ్రీల ప్రభుపాదుల వారిని మనం ఆశ్రయించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఏం తెలుసుకోవాలి? మనము జిజ్ఞాసు అంటే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరి గురించి? ఇక్కడ ముఖ్యం పరతత్వం గురించి. పరతత్వం గురించి తెలుసుకోవాలి అని అంటే అసలు ఎన్నెన్ని మార్గాలు ఉన్నాయి పరతత్వం గురించి తెలుసుకోవాలి అంటే? ఫస్ట్ ఇది చూడాలి. ఇప్పుడు మనం పరతత్వం గురించి తెలుసుకోవడం కోసము ఒక జీవాత్మ ప్రయత్నం చేస్తుంది, విచారణ చేస్తూ ఉంది. అయితే విచారణ చేసినప్పుడు అది అన్ని ప్రదేశాల్లో అన్ని సమయాల్లో కూడా ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా సంభవం జరగాలంట. అంటే పరతత్వం గురించి తెలుసుకోవాలి. అంటే అసలు ఏమేం మార్గాలు ఉన్నాయి పరతత్వం గురించి తెలుసుకోవాలి అంటే? అవి చూద్దాం. ఏమిటా మార్గాలు అంటే కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగము, ధ్యాన యోగము, ఆ తర్వాత మనము భక్తి యోగము. ఇవన్నీ ఉన్నాయి మార్గాలు. ఇవన్నీ అంటే పరతత్వం గురించి తెలుసుకోవడానికి ఇన్ని మార్గాలు ఉన్నాయి. అయితే ఇన్ని మార్గాల్లో కూడా ఏ మార్గం ద్వారా మనం ముందుకు వెళితే ఆ పరతత్వం గురించి తెలుసుకోగలం? ఇక్కడ చూద్దాం. మరి ఇక్కడ ఒకటి చూద్దాం. ఏమిటి? ఇప్పుడు కర్మయోగాన్ని తీసుకుంటే కర్మయోగం ద్వారా నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. కర్మయోగం ద్వారా నువ్వు సాధన చేసినప్పుడు పరతత్వం గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు కేవలం కర్మయోగం ద్వారా మనం ఆ పరతత్వాన్ని తెలుసుకోగలమా? ఇది ఇక్కడ అర్థం చేసుకోవాలి. కేవలం కర్మయోగం ద్వారా పరతత్వాన్ని తెలుసుకోగలమా? కర్మయోగం ద్వారా మనము ఎప్పటికీ భగవంతుణ్ణి పూర్తిగా తెలుసుకోలేం. కర్మయోగం ద్వారా మనకి ఏం లభిస్తుంది? కర్మయోగ సాధన చేసే వాళ్ళకి వచ్చే ఫలితం ఏమిటండి? ఎవరైనా చెప్పగలరా? మనసు శుద్ధి పడుతుందా? అది నిష్కామ కర్మ చేస్తే మాత్రం. నిష్కామ కర్మ చేస్తే అవుతుంది. మామూలు కర్మ చేస్తే ఏమీ అవ్వదు. కర్మయోగం చేయడం ఫలితాలు వస్తాయి. పుణ్యలోకాలకు పోతారు. పుణ్యలోకాలు ఆశిస్తాను. కర్మయోగాన్ని సాధన చేయడం ద్వారా
వాళ్ళు స్వర్గాన్ని పొందుతారు. మీరు మీరు వీళ్ళని చూడొచ్చు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎక్కువగా వాళ్ళు చెప్పేది ఏమిటి అంటే ఎక్కువ స్వర్గమే వాళ్ళకి, అల్టిమేట్ స్వర్గమే, అంతకు మించి వాళ్ళకి తెలియదు, స్వర్గమే చెప్తారు. కర్మయోగాన్ని ఆచరిస్తే ఏమిటి? స్వర్గాన్ని పొందుతారు. జ్ఞానయోగాన్ని ఆచరించిన, ధ్యాన యోగాన్ని ఆచరించిన, అష్టాంగ యోగాన్ని ఆచరించిన వాళ్ళు పొందేది ఏమిటి అంటే, చెప్పగలరా మాతాజీ ఏం పొందుతారు వాళ్ళు? నిరాకార బ్రహ్మం అనుకో. నిరాకార ఆ, బ్రహ్మ నిరాకార బ్రహ్మాన్ని పొందుతారు, అంటే సాయుజ్య ముక్తి, ముక్తిని పొందుతారు. ఏది చేసినా వాళ్ళు ఈ మూడిట్లో ఏది ఆచరణ చేసినా, సాధన చేసినా వాళ్ళు పొందేది ఏమిటి అంటే ముక్తి. నిరాకారం. ముక్తి, వాళ్ళు పొందేది ముక్తి, సాయుజ్య ముక్తి. కానీ ఎవరైతే భక్తి యోగాన్ని సాధన చేస్తారో వాళ్ళు మాత్రం స్వయంగా భగవంతుణ్ణి పొందగలరు, భగవద్ధామానికి వెళ్ళగలరు భక్తి యోగాన్ని సాధన చేస్తే. ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి, కర్మయోగమైన, జ్ఞానయోగమైన, అష్టాంగ యోగమైన, ధ్యాన యోగమైన ఏదైనా సరే భక్తి యొక్క సహాయం లేకుండా మనము ఆ సాధన అనేది పూర్తవదు. భక్తి యొక్క సహాయంతోనే ఈ సాధనలో మనం పొందే ఫలితం ఏదైనా సరే, ఆ పరిపూర్ణ ఫలితం దానివల్ల రావాలి అన్నా కర్మతో పాటు భక్తి కూడా ఉండాలి, జ్ఞానంతో పాటు జ్ఞానయోగాన్ని సాధన చేస్తూ భక్తిని కూడా సాధన చేయాలి. అలాగే ధ్యాన యోగమైన, అష్టాంగ యోగమైన భక్తి కూడా ఉండాలి. భక్తి లేకుండా కేవలము ఒకే ఒకటి కర్మైన, జ్ఞానమైన, ధ్యానమైన, అది అష్టాంగ యోగమైనా సరే వాళ్ళు ఎప్పుడు కూడా కంప్లీట్ ఫలితాన్ని పొందలేరు. భక్తి యొక్క సహాయం లేకుండా ఎప్పుడూ సంపూర్ణ ఫలితాన్ని పొందలేరు. భక్తి యొక్క సహాయం కంపల్సరీ. అంటే ఏమిటి? ప్రత్యక్షంగా భక్తి యొక్క ప్రభావం వాటి మీద ఉంటుంది, ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా. ప్రత్యక్షంగా చూస్తే కేవలం కర్మ జ్ఞాన యోగాలతోని ఫలితం పొందలేరు. పరోక్షంగా వాళ్ళు ఏం చేస్తారు? భక్తి యొక్క సహాయం తీసుకుంటారు. భక్తి సహాయం లేకుండా వాళ్ళకి పరిపూర్ణ ఫలితం రాదు. కానీ భక్తి మాత్రం ఇండిపెండెంట్, స్వతంత్రమైనది. కేవలం భక్తి యోగాన్ని మనం సాధన చేయడం ద్వారానే మనకి స్వర్గము, ముక్తి అనేవి చాలా సులభంగా లభిస్తాయి. ఇంకా వాళ్ళు ఏమేం కావాలి అని కోరుకున్నా అవన్నీ కూడా లభిస్తాయి. ఇది కావాలి, అది కావాలి అని వాళ్ళు అనుకున్నవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమిటి? కర్మ జ్ఞాన తపస్సులలో నువ్వు ఏదైనా సరే సులభంగా భక్తి ద్వారా పొందగలము. భక్తి అనేది సామ్రాట్. అది ఎవరి మీద ఆధారపడి ఉండదు, స్వతంత్రమైనది. అందుకని భక్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సరే, మరి భక్తి ఉండాలి అని చెప్తున్నారండి. మరి భక్తిని ఆచరణ చేస్తాము, కానీ ఆ భక్తి ఎలా ఉండాలి? ఇది ఇంపార్టెంట్. భక్తి ఇంపార్టెంట్, కానీ ఆ భక్తి ఎలా ఉండాలి? భక్తికి కూడా ఒక కొలమానము, ఒక ప్రమాణం ఉంటాయి కదా. అది ఎప్పుడు నేను అదే శ్లోకం చెప్తూ ఉంటాను. ఏమిటి? అకామ సర్వకామోవ మోక్షకామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన ఏజేత పురుషం పరం. ఏమిటి? తీవ్రమైన భక్తి చెయ్యాలి. నువ్వు ఏం కావాలి అన్నా సరే, నువ్వు ఏం కావాలి అన్నా, నీ కోరికలు ఉన్నా లేకపోయినా, ముక్తి కావాలన్నా, అది ఏమీ వద్దు నాకు భగవంతుడే కావాలి అన్నా తీవ్రమైన భక్తి సాధన చెయ్యాలి. తీవ్రమైన భక్తి సాధన చెయ్యకుండా మనం ఏమీ పొందలేము. అది ఎప్పటికీ తీవ్రమైన భక్తి సాధన చెయ్యాలి. ఆ తీవ్రమైన భక్తి ఎలా ఉండాలి? తీవ్రమైన భక్తే, కానీ ఆ భక్తి ఎలా ఉండాలి? నేను తీవ్రంగా చేస్తున్నానండి, కానీ అది ఎలా ఉంది? శుద్ధ భక్తేనా కాదా? శుద్ధ భక్తిని చేయాలి. శుద్ధ భక్తి అంటే ఏమిటి? అదే నవవిధ భక్తులు. శ్రవణ రూపాది భక్తి. ఆ శ్లోకం చెప్పండి మాతాజీ, రూప గోస్వామి చెప్పిన శ్లోకం. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనాగతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ.
ఇక్కడ ఏమిటి? అన్యాభిలాషిత శూన్యం, ఏ విధమైన కోరికలు లేకుండా, జ్ఞాన కర్మాది అనావృతం, జ్ఞాన కర్మ అనేవి లేకుండా, జ్ఞాన కర్మ అనేవి లేకుండా, ఇత్యాదులు అంటే ఇంకా వాటితో పాటు ఇంకేవైనా ధ్యాన యోగ ఏవి కూడా అలాంటివి ఏవి లేకుండా కేవలం శుద్ధ భక్తిని చెయ్యాలి. శుద్ధ భక్తి ఏ విధంగా ఉండాలి? అనుకూల్యేన కృష్ణానుశీలనం, కృష్ణుడికి అనుకూలంగా, కృష్ణుడిని మెప్పించే విధంగా, కృష్ణుడిని ప్రసన్నం చేసుకునే విధంగా మన భక్తి ఉండాలి. అది శుద్ధ భక్తి. ఆ విధంగా శుద్ధ భక్తిని తీవ్రంగా చేసినట్లయితే అప్పుడు వాళ్ళు ఏం పొందుతారు? వాళ్ళు ఏం పొందాలనుకుంటున్నారు? ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? కృష్ణ భక్తి, భక్తి యోగం గురించి. ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా సర్వత్రా, అంటే ఏ ప్రదేశంలో అయినా సర్వదా అన్ని సమయాలలో కూడా మనము పొందగలిగేది సంభవం ఎప్పుడు జరుగుతుంది? అది ఏమిటి? దేన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం? పరతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ పరతత్వాన్ని పొందడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే ఆ మార్గాలలో ఉత్తమమైన మార్గం ఏమిటి అంటే భక్తి. భక్తి యోగం. ప్రత్యక్షంగా పరోక్షంగా సర్వత్రా సర్వదా సంభవం జరిగేది ఏమిటి అంటే భక్తి. భక్తి కాకుండా వేరే దాని వల్ల, వేరే ఏ మార్గాన్ని నువ్వు ఆచరించినప్పటికీ నువ్వు పరతత్వాన్ని తెలుసుకోలేవు. పరతత్వం అంటే అన్నిటికంటే ఉన్నతమైన తత్వం, పరమైన తత్వం. అంతకంటే ఉన్నతమైన తత్వం లేదు. ఆయనే శ్రీకృష్ణ భగవానుడు. ఆయన్ని గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే కేవలం ఇది ఆచరిస్తే చాలు అని ఎవరు చెప్పారు? భగవంతుడు బ్రహ్మదేవుడికి చెప్పారు. అది ఏమిటి? భక్తి అని చెప్పుకున్నాం. ఏమిటి ఆ భక్తి? ఇంతసేపు చెప్పుకున్నాం ఏమిటి? శుద్ధ భక్తి. అంటే సాధన భక్తి గురించి మనం ఇంతసేపు చెప్పుకున్నాం. సాధన భక్తి, సాధన భక్తిని ఆచరిస్తూ మనము పరతత్వాన్ని గురించి తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు సాధన చేసినప్పుడు, సాధన ఏం చేసినా కానీ సాధ్య కూడా ఉంటుందా ఉండదా? సాధ్య అంటే మనము సాధన చేయడం ద్వారా పొందగలిగేటటువంటి లక్ష్యము సాధ్య. సాధ్య లేకుండా ఎవరు సాధన చెయ్యరు. మనందరికి సాధ్య ఏమిటండి? భగవంతుని భగవంతుని ప్రేమించడం. కృష్ణ భక్తిని పొందడం, కృష్ణ భక్తి, ఇంకా భగవద్ధామానికి చేరుకోవడం. భగవద్ధామం, ఇంకా ఇంకెవరైనా చెప్తారా? కృష్ణ ప్రేమ తృప్తి పరచడం. ఓకే, తెలుసుకుందాం. ఇప్పుడు చర్చిద్దాం. ఇప్పుడు సాధ్య. సాధ్య ఏమిటి? ఇందాక చెప్పుకున్నాం. కర్మయోగాన్ని ఆచరించడం ద్వారా పొందేటటువంటి సాధ్య ఏమిటి అంటే స్వర్గము. కర్మయోగికి సాధ్య స్వర్గము. జ్ఞాన యోగికి, అష్టాంగ యోగికి, ధ్యాన యోగికి సాధ్య ఏమిటి? ముక్తి. అదే భక్తి యోగికి, శుద్ధ భక్తిని ఆచరించేటటువంటి భక్తి యోగికి సాధ్య ఏమిటి అంటే ప్రేమ. భగవంతుడి యొక్క ప్రేమని పొందడం, ప్రేమ భక్తిని పొందడం, అది మనకు సాధ్య. ఈ సాధ్య అనేది కేవలము భక్తి ద్వారానే సాధ్యము. నువ్వు ప్రత్యక్షంగా చూసినా పరోక్షంగా చూసినా సాధ్య అనేది కేవలము అన్ని ప్రదేశాలలో, అన్ని సమయాలలో ప్రేమ భక్తి, ప్రేమ అనేది మనకి సాధ్య. ఇంతకు మించి ఉన్నతమైన సాధ్య ఏమైనా ఉందా? అంతకు మించి ఉన్నతమైన సాధ్య అనేది ఏమీ లేదు. అదే సాధ్య. అలా ఇప్పుడు మనం ఏం చేసి చెప్పుకున్నాం? సాధన భక్తి, అది శుద్ధ భక్తి. దాని గురించి చర్చించాం. మన సాధన ఎలా ఉండాలి? ఆ సాధన శుద్ధ భక్తి ద్వారానే పరతత్వాన్ని గురించి మనం ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని ప్రదేశాల్లో, అన్ని సమయాల్లో తెలుసుకోగలము అని తెలుసుకున్నాం. ఆ తరువాత మనం పొందే మన లక్ష్యం ఏమిటి? సాధ్య. ఆ సాధ్య ప్రేమ భక్తి. ప్రేమ భక్తికి మించి పరతత్వాన్ని తెలుసుకోవడం ద్వారా ఏం తెలుసుకుంటాం? సాధ్య ఏమిటి అంటే ఆ పరతత్వం యొక్క ప్రేమను పొందడం, అది సాధ్య. అది కూడా శుద్ధ భక్తి ద్వారానే మనకి లభిస్తుంది. కర్మ జ్ఞాన యోగ ధ్యానాల ద్వారా అది మనకు లభించదు. ఇది తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు సాధన ఏమిటో తెలిసింది,
సాధ్య ఏమిటో తెలిసింది. ఇప్పుడు మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, ఈ శ్లోకం ద్వారా సాధన భక్తి గురించి, ప్రేమ భక్తి గురించి కూడా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఇంకేమిటి, అనుభవపూర్వక జ్ఞానం, విజ్ఞానం గురించి కూడా తెలుసుకోవచ్చు. అది ఎలా సాధ్యం అంటే, ఎవరైతే శుద్ధ భక్తిని సాధన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడేం చేస్తారు, వాళ్ళు ప్రేమ భక్తి స్థాయికి వెళ్తారు, అంటే సాధ్యాన్ని పొందుతారు. అప్పుడు భగవంతుడి యొక్క రూప గుణ లీలా మాదిరిని అర్థం చేసుకోగలరు. రూప మాదిరి ముందేమిటి, భగవంతుడి యొక్క రూపాన్ని దర్శనం చేసుకుంటారు, ఆ తర్వాత ఆయన యొక్క గుణాలను దర్శనం చేసుకుంటారు, ఆ తర్వాత ఆయన యొక్క లీలల్ని దర్శనం చేసుకుంటారు. రూప గుణ లీలా మాదిరి. వీటన్నిటికంటే ముందు రూప మాదిరి మనకంటే ముందు ఏమిటి అంటే నామ మాదిరి, అంటే నామాన్ని ముందు సాక్షాత్కారం చేసుకుంటారు. నామ సాక్షాత్కారం అయిన తర్వాతనే రూపము, తర్వాతనే గుణము, తర్వాతనే లీలలు. నామాన్ని సాక్షాత్కారం చేసుకున్న తరువాతనే అప్పుడే మనకి సర్వత్రా పరమాత్మని దర్శనం చేసుకుంటారు. సర్వత్రా పరమాత్మ దర్శనం అయిన తర్వాతనే మనకి భగవంతుడి యొక్క రూప గుణ లీలా మాదిరి మనకు అర్థమవుతుంది. ఇదే విజ్ఞానం. మరి ఇన్ని రోజులు చర్చించుకుంటున్నాం, అది కేవలం జ్ఞానమే, మనకి అనుభవం లేదు. అది అనుభవపూర్వకమైన జ్ఞానము మనము పొందగలము. ఇప్పుడు భగవంతుడు బ్రహ్మదేవుడికి ఇచ్చినటువంటి ఈ జ్ఞానాన్ని సాధన చేయడం ద్వారా అనుభవపూర్వకమైన జ్ఞానం లభిస్తుంది అని చెప్తున్నారు. దాన్నే విజ్ఞానం అంటాం. అర్థమైందా అండి? ఏమైనా సందేహాలు ఉన్నాయా ఇక్కడి వరకు? హరే కృష్ణ. ఇప్పుడు ఈ విషయాలన్నీ బ్రహ్మదేవుడికి కృష్ణుడు చెప్తాడు కదా, ఈ భక్తి, ఈ సాధన. బ్రహ్మదేవుడికి కృష్ణుడు అంటే ఆ కృష్ణుడే, కానీ అప్పుడు అక్కడ ఉన్నది గర్భోదక సాయి విష్ణువు చెప్తారు మాతాజీ. హరే కృష్ణ. ఎవరికి అర్థం కాలేదండి? నామాన్ని మన నామాన్ని పూర్తిగా సాక్షాత్కారం పొందగలిగినప్పుడే రూప గుణ లీలల గురించి మనకి అవగాహన ఉంది, ప్రత్యక్షంగా పొందగలుగుతాం, అనుభవం తెలుసుకోగలుగుతాం. అంతేనా మాతాజీ? అవును మాతాజీ. థ్యాంక్ యూ. అర్థమైంది మేడం, బాగానే అర్థం. నామ సాక్షాత్కారం అంటే మాతాజీ, ఇప్పుడు నామము అంటే ఏమిటి, ఎప్పుడు కూడా మనం చెప్పుకుంటాం, శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామము, శ్రీకృష్ణుడు భగవానుడి యొక్క రూపము. స్వయం కృష్ణుడికి నామానికి భేదం లేదు, కానీ భేదం లేదు అని చెప్పుకుంటున్నాం, కానీ అది అనుభవం మనం పొందామా? లేదు. కృష్ణుడు కృష్ణనామం ఒకటే అయితే కృష్ణనామం చెప్తూ అటు చూస్తూ ఇటు చూస్తూ శ్రద్ధ లేకుండా, మళ్ళీ ఒక్కొక్కసారి ఫోన్లు చూస్తూ, వీలైతే మధ్య మధ్యలో నిద్రపోతూ జపం చేస్తున్నాం అప్పుడప్పుడు. మరి ఒకవేళ కృష్ణుడు స్వయంగా మీకు దర్శనం ఇచ్చాడు అనుకోండి, మీ కళ్ళ ముందు కనిపించాడు అనుకోండి, అలా చేస్తారా ఎవరైనా? ఎంత అర్జెంట్ అయినా ఉన్న పనులన్నీ, మా అబ్బాయికి స్కూల్ మిస్ అవుతుంది, బస్ అయితే ఒరే మిస్ కానీ ఈరోజు స్కూల్ మానేసే, ముందు కృష్ణుడు కనిపిస్తున్నాడు, దర్శనం చేసుకోవాలంట అంటావా? లేకపోతే స్కూల్ బస్సు క్యారేజ్ పెట్టిరావాలి, కృష్ణ ఒక్క నిమిషం వెయిట్ చేయి అంటావా? ఏది విలువైందో ఏది విలువ కాందో అర్థమైపోద్ది మాతాజీ. మరంటే ఏంటి, కృష్ణుడు కృష్ణనామం ఒకటే అయినప్పుడు, కృష్ణుడు ప్రత్యేకంగా దర్శనం ఇచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, మరి నామజపం చేసినప్పుడు ఆ నామాన్ని అలా జపిస్తున్నామా? ఆయన కళ్ళ ముందు కనపడిపోయేసరికి దాని పట్ల నిర్లక్ష్యం అనమాట. అంటే ఇక్కడ ఏంటి, నామము కృష్ణుడు ఒకటే అనేది మనకి తెలియడం లేదు, అనుభవపూర్వక జ్ఞానం లేదు. అప్పుడు నామ సాక్షాత్కారం అంటే ఆ అనుభవం మనకు వస్తుంది. మాత్రం ఎంత లాస్ట్ మొత్తం అంతా ఫిలాసఫీ విన్న తర్వాత కూడా లాస్ట్ కి నామ జపించడమే ముఖ్యమైంది. అది ఆ నామం స్వీకరిస్తేనే ఆత్మ పవిత్రీకరణ అవుతుంది, మొత్తం తెలుసుకోగలుగుతుంది, అర్థమవుతుంది. పరమాత్మ దర్శనం విలువేంటో అర్థమవుతుంది మాతాజీ. మొత్తం ఎదిగిపోచ్చినా అటెంటివ్ చాంటింగ్ అనేది చేయాలనేది అర్థమవుతుంది మాతాజీ. అటెంటివ్ చాంటింగ్ ఏ మాతాజీ. ఆ తర్వాతనే రూపగుణ లీలా మాదిరి మనకు అర్థమయ్యేది.
Yes. మనకి వేణు మాదిరి కూడా అర్థమవుతుంది మాతాజీ. భావస్థాయిలో వెళ్ళిన వాళ్ళకి కృష్ణుడి యొక్క వేణువు యొక్క నాదం కూడా వినిపిస్తుంది. శుద్ధ భక్తులు చెప్తుంటే విన్నాను, నాకేం వినిపించలేదు. విషయం చెప్పాను అంతే మాతాజీ. ఓకే, ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ అంటే హరే కృష్ణ మహామంత్రం, ఈ మొత్తం 4 శ్లోకాలని కూడా మీరు చాలా మళ్ళీ మళ్ళీ విని నోట్స్ రాసుకుంటే మీకు అర్థమవుతుంది అసలు కృష్ణుడు ఎవరు, ఎలా ఉన్నారు, ఎలా ఈ సృష్టి మొత్తాన్ని నడిపిస్తూ ఉన్నారు, మనందరిని ఎలా సృష్టించారు, మన లోపల మన మీద యోగమాయ మహామాయ యొక్క ప్రభావం ఎలా ఉంది, వాటి వల్ల మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాము, ఆ తర్వాత మనము వాటిని మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు మన సాధన భక్తి ఎలా శుద్ధ భక్తిగా మారుతుంది, అప్పుడు సాధ్య అయినటువంటి ప్రేమ భక్తిని ఎలా పొందాలి అనేది ఈ 4 శ్లోకాల్లో మొత్తం జ్ఞానం ఇచ్చారు భగవంతుడు. దీన్నే మనకి స్వయంగా నారద మహాముని బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని వ్యాసదేవుడు 12 స్కందాల్లో మనకి వివరించారు. 12 స్కందాలు మొత్తం వివరించిందంతా కూడా ఇదే జ్ఞానము. 18,000 శ్లోకాలు చెప్పిన ఈ 4 శ్లోకాలనే. అంటే 4 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా ప్రయత్నం చేయండి, నోట్స్ రాసుకోండి, మళ్ళీ వినండి, మీలో మీరు డిస్కస్ చేసుకోండి, లేకపోతే ఒకళ్ళు క్లాస్ చెప్పినప్పుడు ఇంకొకరు వినండి, అప్పుడే మాతాజీ గుర్తుండేది. ఎంత విని నోట్స్ రాసుకున్నా చెప్పేటప్పుడు చాలా విషయాలు మళ్ళీ డౌట్ వస్తాయి. అందుకని ఆ విధంగా సాధన చేస్తే మీకు కొన్ని పాయింట్స్ గుర్తుంటాయి. ఎందుకు ఇదంతా, కొన్ని గుర్తున్నా ఆ ఉన్న కొన్నిటిని మనం సాధన చేస్తాం. సాధన చేస్తే అప్పుడు మళ్ళీ మన భక్తిలో పురోగతి వస్తుంది. ఈవేళ మీరు చెప్పిన పాయింట్స్ చాలా వరకు భగవద్గీతలో కూడా ఉన్నాయి మేడం, భాగవతంలో కూడా ఉన్నాయి, కాబట్టి కొంచెం ఎక్కువ అర్థమైందేమో అనిపించింది నాకైతే. అవే ఉంటాయి మాతాజీ, కాకపోతే చెప్పే విధానం అదే అదే. మళ్ళీ భగవద్గీతలో చెప్పే విధానం వేరుగా ఉంటుంది, భాగవతంలో చెప్పే విధానం వేరుగా ఉంటుంది, కొంచెం ఎక్కువ డెప్త్ ఉంటుంది అంతే. అదే చెప్పే పాయింట్స్ అవే మాతాజీ. అవునా. ఓకే, హరే కృష్ణ. సో సాధన భక్తి సాధ్య భక్తి దాకా వెళ్ళాలి. శ్రీల ప్రభుపాల వారికి జై. కృతజ్ఞత మాతాజీ మనందరినీ ఇట్లా భక్తి భావంలోకి తీసుకొచ్చినందుకు భగవంతుడికి మనం కృతజ్ఞతగా ఉండాలి. ఓకే, భగవంతుడికి కృతజ్ఞతగా ఉండాలి. అసలు భగవంతుడికి కృతజ్ఞతగా ఉండడం అంటే ఏమిటి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పిన నియమాలన్నీ పాటించాలి. ఇవన్నీ మనకు తెలియజేసేది ప్రతిపాదన వారు కాబట్టి ఆయనకి కృతజ్ఞత చెప్పాలి ముందు. ఓకే చెప్దాం, అలా కూడా అది కూడా కృతజ్ఞతే. ఇక్కడ మనము చాలా సందర్భాల్లో ప్రతిరోజు మనము తెలుసుకునే చాలా విషయాల్లో మనం ఎదురయ్యే మనకి చాలా సంఘటనలు, మన కుటుంబ సభ్యుల ద్వారా, బయట వ్యక్తుల ద్వారా ఎన్నో సంఘటనలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఆ సంఘటనలన్నీ ఎదుర్కొన్నప్పుడు ఏమనిపిస్తుందంటే అసలు ఇది ఎందుకు నాకు ఎదురైంది, నేను ఇంత మంచిదాన్ని, నేను ఎప్పుడు ఎవరిని ఏమనలేదు, అసలు ఇందులో నా తప్పే లేదు, మరి నేను ఇది ఎదుర్కొన్నాను ఎందుకు అంటే ఒకటే తెలుసుకోవాలి, భగవంతుడు మనకి ఎలాంటి సందర్భాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆ సందర్భం ద్వారా మనలో మనం మార్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంటుంది. ఆ సందర్భం ద్వారా మనలో మనం మార్చుకోవాల్సింది ఒకటి ఉంటుంది. కొన్నిసార్లు మనకి కొన్ని సందర్భాల్లో కొన్ని పనిష్మెంట్లు దొరుకుతాయి భగవంతుడి ద్వారా, కానీ ఆ పనిష్మెంట్ ఏమిటి, మనం ఏం శిక్ష అనుభవించాము కూడా మర్చిపోతాం. కానీ ఆ సందర్భం అయిపోయిన తర్వాత మనము కొన్ని అనర్థాల్లోంచి కూడా బయటపడతాం. ప్రతి ఒక్క సందర్భం కూడా మన జీవితంలో మనకొచ్చేది మనలో ఉన్నటువంటి మన గుణాన్ని, మన స్వభావాన్ని మార్చడానికే. భగవంతుడు ఏది ఇచ్చినా అది మన మంచికే అనేది మనం ఒకటి గుర్తుంచుకోవాలి. ఎనీ విషయం, అది మన చుట్టూ ఉన్న వ్యక్తులు, విషయాలు, పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఏదైనా సరే మనకు ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా మన మంచి కోసమే భగవంతుడు మనకి ఇచ్చాడు. దీని ద్వారా నేను ఏం తెలుసుకోవాలి, దీని ద్వారా నేను ఏం తెలుసుకొని నన్ను నేను ఎలా మార్చుకోవాలి, మార్చుకొని నేను భక్తిలో ఎలా పురోగతి చెందాలి అని మనం ఆలోచించాలి. ఈ విధంగా ఆలోచించడమే కృతజ్ఞత, భగవంతుడి పట్ల కృతజ్ఞత. అసలు ఏ ప్రభుజీ, పరమాత్మ అంటే విష్ణుమూర్తి అండి, ఆత్మలో పరమాత్మ అంటే
మనం భగవంతుణ్ణి 3 విధాలుగా అర్థం చేసుకోవచ్చు ప్రభుజీ. అది బ్రహ్మన్, పరమాత్మ మరియు భగవంతుడు. ఆయన పరమ సత్యాన్ని మనం 3 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. అయితే బ్రహ్మన్ నిరాకార బ్రహ్మము, పరమాత్మ మరియు శ్రీకృష్ణ భగవానుడు. అయితే ఈ పరమాత్మ ఎవరు అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే విష్ణుమూర్తి రూపంలో విస్తరించి ఆయనే పరమాత్మ రూపంలో మనందరిలో ఉన్నారు. హరే కృష్ణ, హరే కృష్ణ. ఓకే, ఓకే మాత. హరే కృష్ణ. అయితే ఇక్కడ ఇది కృతజ్ఞతాభావం అంటే. ఈ కృతజ్ఞతాభావం మనకు ఉందా? మనకి ప్రతి విషయంలో కూడా కంప్లైంట్, అసలు ఈ పరిస్థితికి వీళ్ళు 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 కారణం. ఇప్పుడు ఈ సెకండ్లో మనం అడిగితే ఒక 10 మంది పేర్లు వచ్చేస్తాయి. వీళ్ళందరూ కారణం, నా కష్టాలకు కారణం వీళ్ళందరూ, వాళ్ళందరూ కాదు, మన దానికి మనమే కారణం. నువ్వు లోపల నుంచి నువ్వు ఏదో ఒక అవగుణం పోగొట్టుకోవాలి, ఒక అనర్థానాన్ని పోగొట్టుకోవాలి. ఒకవేళ అది పోగొట్టుకుంటే నీ పరిస్థితులు మారవచ్చు, మారకపోవచ్చు. కానీ భగవంతుడు ఇచ్చింది ఏదైనా అది నా మంచికే అని మనం తీసుకోవాలి. కృతజ్ఞత భావం. మనకి శిష్టాష్టకంలో లాస్ట్ శ్లోక ఏంటి చెప్పండి? శ్లిష్యవాపాదరతాం కరోతు. ఆ శ్లోకం మీనింగ్ ఏంటి? నా ఎడ మోటుగా వ్యవహరించినప్పుడు ఎంత మోటుగా ఎన్ని కష్టాలు వచ్చినా నీవే నాకు సర్వం దిక్కు, నీవే నా ప్రభువు, నీకు మించి అన్యంగా వేరుకోలేదు నాకని చెప్పంటే నా ఎడ మోటుగా ప్రవర్తించడం అంటే ఏమిటి? ఎన్ని కష్టాలు తెచ్చినా, ఎన్ని తీసుకొచ్చినా నీవే నాకు సర్వం, ఇక నిన్ను మించిన నాకు ఇంకా దైవమే లేరు, నీవే అల్టిమేట్ అని చెప్పి అంటాం. సర్వకాల సర్వ కృష్ణుడు నాకు, నా కుటుంబ సభ్యులకి, నా పిల్లలకి, నా బంధువులకి, అందరూ అంటే ఇప్పుడు నేను, నా పిల్లలు అంటే నువ్వు దాంతో రిలేట్ చేసుకున్నావు అంటే అందులో కూడా నువ్వు ఉన్నావు. నీ భర్తలో కూడా నువ్వు ఉన్నావు. నానా అంటున్నావు, ఎక్కడ నానా అంటావో అవన్నీ పరిస్థితుల్లో మనకి సమస్యలు వస్తాయి. వాళ్ళకి నీకు ఏం జరిగినా, కృష్ణుడు నీకు ఎలాంటి సిచ్యువేషన్ ఇచ్చినా సరే ఆయన పట్ల నాకు ఎలాంటి కంప్లైంట్ లేదు, ఆయనే నా ప్రాణనాథుడు. ఈ భావం ఎవరికి ఉంది? శ్రీమతి రాధారాణికి ఉంది, గోపికలకు ఉంది ఈ భావం. ఆ భావం ఏమిటి? అదే కృతజ్ఞతా భావం. అసలు కృష్ణుడి పట్ల కంప్లైంట్ లేనే లేదు. అసలు కంప్లైంట్ ఎక్కడి నుంచి వచ్చింది కృష్ణుడి పట్ల? మనకేదో 2 కష్టాలు ఇస్తే ఆయనకి ఏమన్నా సంతోషం వచ్చి పడిందా? మన కష్టాలు ఇవ్వడం ఏమన్నా ఆయన ఎజెండానా? ఈ మొత్తం సృష్టిలో, ఈ ఎన్నో విశ్వాల్లో, ఈ ఒక్క భూమి మీద మనం ఒక చిన్న జీవాత్మ, 84 లక్షల జీవరాశుల్లో మనం ఒక చిన్న జీవాత్మలో మనకి పని కట్టుకొని కష్టాలు ఇస్తే ఆయనకి ఏమో వచ్చి ఊడిపడిందా? ఏది వచ్చినా మన కోసం మనకిస్తున్నాడు అంతే. మనలో చైతన్యం, మన చైతన్యంలో మార్పు కోసం, అంతే కదా. మన చైతన్యంలో మార్పు కోసం. ఈ విధమైన భావమే కృతజ్ఞతా భావం. అర్థమైందా అండి? నెక్స్ట్ హంబుల్నెస్ అంటే వినయం. వినయం అంటే అందరికీ తెలుసు. మనం వెంటనే అదేంటి శిష్టాష్టకంలో 3వ శ్లోకం చెప్పేస్తాం. అయినా ఎవరైనా గౌరవించినా కూడా దాన్ని పెట్టుకోకుండా వాళ్ళని గౌరవించాలి. వినయం అంటే మనం అంత వినయంగా ఉంటే మనకి అది ప్లస్ పాయింట్ అవుతుంది. ఏ విషయంలో అయినా మనల్ని అవమానించినా గౌరవించినా కూడా ఒకే రకంగా వినయంతో, అంతేనా? మాత ఆ శ్లోకం చెప్పండి, శిష్టాష్టకం శ్లోకం. తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున. తృణము కంటే తక్కువ వాడిననే భావం ఉండాలి. తృణం అంటే గడ్డిపోచ, గడ్డిపోచ కంటే తక్కువ అనే భావం ఉండాలి. వృక్షము కంటే ఓర్పు ఎక్కువ, సహనం ఎక్కువ కలిగి ఉండాలి. అసలు గడ్డిపోచ కంటే ఎక్కువ, అందరికంటే నేనే గ్రేట్, గడ్డిపోచ కంటే తక్కువ అంటారేంటి మాతాజీ? అసలు చైతన్య మహాప్రభు ఎలా చెప్పారో కానీ అది ఎప్పటికీ మనకు అప్లికబుల్ కాదు. అందరూ అసలు మా ఇంట్లో వాళ్ళందరూ నా మాట వినట్లేదు మాతాజీ. అసలు అక్కడే వచ్చింది సమస్య అంతా. సమస్య అంతా ఎక్కడొచ్చింది? అందరూ నా మాట వినట్లేదు. మనం గడ్డిపోచ కంటే తక్కువ ఎక్కడ? నేను గ్రేట్ కాబట్టి కదా అందరూ నా మాట వినట్లేదు. మనం ఏంటి, అందరూ నా మాట వినాలి. వీలైతే మా అపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళైతే మా ఊర్లో వాళ్ళు, మా దేశంలో వాళ్ళు కూడా వింటే చాలా బాగుంటుంది. కాకపోతే ఎవరు వినరు అనుకోండి.
తృణము కంటే తక్కువ. మళ్ళీ ఓర్పు, ఎలాంటి సమస్యలు వచ్చినా వృక్షం కంటే ఎక్కువ ఓర్పు. వినయం ఉన్న వాళ్ళకే ఓర్పు ఉంటుందండి, వినయం లేని వాళ్ళకి ఓర్పు ఉండదు. ఉండదు. ఆ, కోపాలు ఎక్కువ. అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. ఎలాంటి సమస్యలు అవమానాలు ఎదురైనా ఎప్పుడు ఆ సదాహరి, ఆయన యొక్క నామాన్ని, హరి యొక్క నామాన్ని జపించాలి. అది వినయం అంటే. నెక్స్ట్ ఇంకొకటి గౌరవం. గౌరవించడం అంటే ఏంటి? మూడవది. అంటే ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ మనము వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వడం. ఓకే. మనల్ని వాళ్ళు కష్టపెట్టినా మనం వాళ్ళని ఆ, గౌరవించి కొంచెం పొగుడుతూ కష్టపెట్టినా ఉంటారు. ఒక్కొక్కసారి పొగుడతారు, ఒక్కొక్కసారి తిడతారు. ఎలా ఉన్నప్పటికీ కూడా గౌరవాన్ని ఇవ్వాల్సిందే. అంటే అందులో పరమాత్మ ఉన్నారని భావించుకొని గౌరవాన్ని ఇవ్వాలి. గౌరవం ఇవ్వడం మాతాజీ, అమర్యాదగా చూడదు. స్టేటస్ ని బట్టి కాకుండా ప్రతి మనిషికి విలువ ఇవ్వటం. ఓకే. అంటే ఇంకా గొప్ప ఎవరైనా వాళ్ళు చెప్తారా? మనం పరమాత్మను చూడాలి మాతాజీ. నాకన్నా ఎదుటి వాళ్ళు గొప్ప అన్న భావంతో ఉండాలి. మనలో ఎప్పుడు ఏ మాత్రం అహంకారం లేకపోతే ఒక వ్యక్తిని గౌరవించగలుగుతాం మాత్రం. అన్ని జీవులను సమానంగా చూడటం. అన్ని జీవుల్ని సమానంగా చూసినప్పుడు అందరినీ గౌరవించు. తోటి భక్తులను అందరినీ గౌరవంగా చూడాలి. గురువుని, తోటి భక్తులతోటి గౌరవంగా ఉండాలి. ఓకే. ఇంకా ఎవరైనా చెప్తారా? ఓకే, ఇప్పుడు అందరితో, అన్ని జీవులతోనూ సమాన భావం ఉండాలి. అందరి జీవులతో సమాన వ్యవహారం కాదు మాతాజీ, వాళ్ళకి సరి అయిన విలువనివ్వాలి. ఎలా అంటే ఒక భిక్షకుడు వచ్చినప్పుడు గౌరవం ఇవ్వాలి. ఆయన గౌరవం ఇవ్వడం అంటే సోఫాలో కూర్చోబెట్టడం కాదు. ఒక వైష్ణవుడు వస్తే ఆయన్ని సోఫాలో కూర్చోబెట్టాలి, ఆయనకి మర్యాద చేయాలి. కానీ భిక్షకుని సోఫాలో కూర్చోబెట్టాం, వైష్ణవుని గేటు ముందర నిలబెట్టాం. సమాన గౌరవం కాదు, వాళ్ళకి సరి అయిన గౌరవాన్ని ఇవ్వాలి. అదే మనకి కుక్క మాంసం తినేవాడిని కుక్క మాంసం తినేవాడిని అని వస్తుంది కదా. అందరిలో పరమాత్ముడు అందరినీ సమానంగా ఇప్పుడు ఆన్సర్ వినండి మాతాజీ. వినయానికి సంబంధించి. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఏమిటి? గౌరవం, రెస్పెక్ట్. రెస్పెక్ట్ అంటే ఎదుటి వ్యక్తిలో ఎవ్వరు కూడా 100% బెస్ట్ ఉండరు, ఎవరు కూడా 100% వర్స్ట్ ఉండరు. ఏ వ్యక్తి కూడా ప్రతి వ్యక్తిలో వాళ్ళలో ఉండే మంచి మాత్రమే చూడాలి. చెడు ఉన్నా మనకు ఉండొచ్చు, మనకి సంబంధం లేదు, మనం దాన్ని పట్టించుకోకూడదు. దాన్ని మనసులో క్రిటిసైజ్ చేయకూడదు, ఎవరి ముందు కూడా క్రిటిసైజ్ చేయకూడదు. మనం ఎలా, ఇప్పుడు ఒక వైష్ణవుడైనా ఎవరిలో అయినా వాళ్ళలో ఉండే మంచి గుణాలను చూడాలి. ఇంకొకటి ఏమైనా చెడు గుణాలు ఉంటే వాళ్ళు త్రిగుణాల ప్రభావం వల్ల వాళ్ళలో ఉన్న అనర్థాల వల్ల వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు. మనలో కూడా అనర్థాలు ఉన్నాయి, త్రిగుణాల ప్రభావం మన మీద కూడా ఉంది, వాళ్ళ మీద కూడా ఉంది. కాకపోతే వాళ్ళ మీద ఇంకా ఎక్కువ ఉంది మనకంటే. అందుకే వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు. ఎవరినైతే కూడా ఎప్పుడు కూడా విమర్శన దృష్టితో చూడకపోతే మనసులో అయినా బయటైనా అది వాళ్ళకి సరి అయిన గౌరవాన్ని ఇవ్వడం. విమర్శన దృష్టి అనేది మనము చాలాసార్లు అది గ్రాస్గా ఉంటుంది. అంటే బయట వాళ్ళ ముందు విమర్శిస్తాం, అది మానుకోవచ్చు, కొంత సాధన ద్వారా అది మానుకోవచ్చు. కానీ సట్టల్గా మనసులో ఉంటుంది, బయటికి ఏమనం, కానీ లోపల ఉంటుంది కొంచెం జడ్జిమెంటల్ నేచర్. ఆవిడ అంతే, ఆవిడ ఎప్పుడు అట్లనే చేస్తుంది. మనసులో కూడా మార్పు రావాలి. మనసు మెయిన్. ఇక్కడ మన కృష్ణుడికి ఇవ్వాల్సింది మనసు, శరీరం కాదు. ఈ శరీరం ఎందుకు పనికిరాంది, ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. మనం శరీరాన్ని తీసుకొని వెళ్తామా కృష్ణుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు? మనసు తీసుకొని వెళ్తాం. సూక్ష్మ శరీరం ఉంటుంది మనతోని, అదే రిపేర్ చేసేది మనం మొత్తం. ఆ రిపేర్ ప్రోగ్రామే మనదంతా. ఎప్పుడైతే మన సూక్ష్మ శరీరంలో అహంకారం అనేది ఏ మాత్రం నిల్లుగా ఉంటుందో అప్పుడు ఎదుటి వ్యక్తిని గౌరవించగలుగుతామని నాకు అనిపించింది. మాతాజీ, ఈ మూడు గుణాలు కూడా మనకి అహంకారంతో రిలేట్ అయ్యే ఉంటాయి. వీటిని అన్నిటినీ మూడింటిని కనుక మనము మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా మన చాంటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. చాంటింగ్ ఇంప్రూవ్ అయితే మిగిలినవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతాయి. మనం భక్తిలో వివిధ దశల్లోకి వెళ్ళి ప్రేమ స్థాయికి వెళ్ళవచ్చు. ముందు చాంటింగ్ ఇంప్రూవ్ అవ్వాలి. చాంటింగ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఈ 3 లక్షణాలని మనలో
పెంపొందించుకోవాలి. సో మాతాజీ మనం చాంటింగ్ చేసినప్పుడు నేను నీ దాసుడని, నాకు అన్యమైనది ఏది లేదు, నిమిత్త మాత్రమే, మొత్తం నీవే అనే భావంతో చేయాలి కదా మాతాజీ, నీ ప్రేమ పొందాలి. ఇప్పుడు ఏదైనా చాంటింగ్ మనము అంటే ఏకాదశి దాసుని అన్న అప్పుడు భావన చెప్పండి. ఏకాదశి అప్పుడప్పుడు ఓన్లీ చాంటింగ్ సెషన్లు కండక్ట్ చేసుకున్నాము. చాంటింగ్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తే కనీసం నేనైనా సీరియస్ అవుతాను మీతో పాటు. అందుకని అప్పుడప్పుడు చాంటింగ్ సెషన్లు పెట్టుకుందాం మాతాజీ. అప్పుడు ఇంకా బాగా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవచ్చు. అయితే చాంటింగ్ సెషన్ పెట్టినప్పుడు మాత్రం అందరు శ్రద్ధగా వినాలి, వీడియో ఆన్ చేసుకొని నోట్స్ రాసుకోవాలి. అలా అయితేనే చాంటింగ్ సెషన్. అలాగే అలాగే. ఓకే. అయితే ఇక్కడ ఏంటి, అప్పుడే మన చాంటింగ్ ఇంప్రూవ్ అయ్యేది. చాంటింగ్ తోనే మాతాజీ మొత్తం రిలేట్ అయి ఉండేది. అప్పుడు మనము గురు మహారాజ్ వ్యాస పూజకి వెళ్ళాం. 3-4 సెషన్లు విన్నాం పోయిన 3-4 రోజుల్లో. ఎందులో చెప్పినా ఎక్కడ చెప్పినా చాంటింగ్ గురించే చెప్పారు, వేరే ఇంకొకటి చెప్పలేదు. చెప్పారా గంగా మాతాజీ? లేదు మాతాజీ, అంతా చాంటింగ్ హరే కృష్ణ మహామంత్రం గురించే చెప్పారు. ఏ క్లాస్ అయినా వినండి గురు మహారాజ్ది, ఎక్కడెక్కడి నుంచో వచ్చి చాంటింగ్ తోనే ఎండ్ చేస్తారు. ఎస్ మాతాజీ. ఏ గురువుది విన్నా అలానే ఉంటుంది. మీరు మీ గురు మహారాజ్ది ఎవరిది విన్నా అలానే ఉంటుంది. గీతా కుశల మాతాజీ, మీ గురు మహారాజ్ దగ్గర నుంచి మీరే విన్నారు? నామాపరాధాలే మాతాజీ. నామాపరాధాలు. ఓకే, నామాపరాధాలు కూడా చాలా ఇంపార్టెంట్. చాంటింగ్ చేసేటప్పుడు మనం ఎప్పుడో మళ్ళీ వేరే సెషన్ డిస్కస్ చేసినప్పుడు దీని గురించి కూడా తెలుసుకుందాం. ఓకే. మన రాధశ్యామ్ ప్రభు కూడా హరే అదే కృష్ణ. చెప్పారు మాతాజీ. రాధశ్యామ్ ప్రభు కూడా చాంటింగ్ గురించి చెప్పారు క్లాస్ లో. ఓకే ఓకే. గురుమారాజు గారు చెప్పినా కూడా చాంటింగ్ గురించి ఎక్కువగా చెప్తా ఉంటారు కదా మాతాజీ. ఏ పాయింట్ ఆఫ్ వ్యూ జయపతాక్ సంగీత మహారాజ్ దాని గారు గురించి చెప్తారు మాతాజీ. అవునవును మాతాజీ. ఓకే ఓకే డివోటీస్, హరే కృష్ణ.